మొక్కే వంగింది మోనే వంగన అని చెప్పేసి ఒక లెక్క ఉంది. మీరు మొక్కలు ఈరోజే మీకు మానసికంగా ఒక స్థైర్యాన్ని, సమాజానికి ఉపయోగపడే మంచి విలువల్ని వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం విద్యార్థుల్లో ఆ రకమైన ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు మంచి విలువలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనం 100 మందికి ఇస్తే కనీసం 10 మందిలో మనం నాటిన మొక్కలు ఆ రకంగా ఉండితే చాలు. ఆ 10 మంది పొద్దున 100 మంది అవుతారు. అది నా లక్ష్యం. నా ఉద్దేశం కూడా అదే. మోటివేషన్ క్లాసు మనం 100 మందికి ఇస్తున్నాం, కానీ అందులో 10 మంది తయారైతే చాలు. ఆ రోజు దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి గాంధీ గారు మాత్రమే మొదటి అడుగు వేశారు. అహింస అనే ఆయుధాన్ని ప్రవేశపెట్టారు. ఆయన వెనకాల మరి తోటి వాళ్ళందరూ కూడా లక్షల కోట్ల మంది ఫాలో అయ్యారు. ఆ కోట్ల మంది ఫాలో అవ్వకపోయినా గాంధీ గారు ఫెయిల్డ్ ముందుకు వెళ్ళకపోయినా ఈ కోట్ల మంది ఫెయిల్డ్. అంటే స్టెప్ వేసేవాడు ఉండాలి. ఆ స్టెప్ అందరికీ నచ్చేదై ఉండాలి. అది అందరికీ ఉపయోగపడేదై ఉండాలి. అదేవిధంగా మీలో వారు మంచి విలువలతో పాటు చక్కటి మీ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మంచి కీలక ఉపన్యాసం వారు ఇస్తారు. మీరు తీసుకోండి. అది చెవులతో కాదు, మనసుతో ఆలోచించండి. ఖచ్చితంగా మీలో మంచి మార్పు వస్తుంది. రేపటి నుండే ఆ మార్పు మీలో నేను గమనించాలి. అటువంటి మార్పు వచ్చిన వాళ్ళని గుర్తించగలను, కానీ పేర్లు చెప్పను. ఎందుకంటే నువ్వు మంచివాడు వెనకపోయినా పర్వాలేదు, చెడ్డవాడు అంటే వాడు చెడ్డవాడి కిందే తయారవుతాడు. చేత మీలో మంచివాళ్ళు ఎంతమందో నాకు తెలుసు, చెడ్డవాళ్ళు లేరు. వాళ్ళు కూడా మారుతారనే కాన్సెప్ట్ అలా ఉంది. మీరందరూ మీలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన క్లాసుని మీరు మనసుతో వినండి. ఖచ్చితంగా మీకు 100% మీలో మార్పు వస్తుంది. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే హర్షిస్తారు. అటువంటి హర్షించే విధంగా మీరు మీ ప్రవర్తనలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్కూల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహించి మీ దగ్గర తీసుకొచ్చినటువంటి అన్నయ్య గర్భవ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? మీరందరూ కూడా నాతో మాట్లాడదామా? గట్టిగా మాట్లాడదామా? వినపడుతుంది కదా నా వాయిస్ క్లియర్గా? ఓకే. అందరికీ నమస్కారం. మరి మీరు నమస్కారం పెట్టాలి కదా? నమస్కారం. మనం ఎందుకు పెట్టాం నమస్కారం? చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఎవరో నమస్కారం ఎందుకు పెట్టాలి? చెప్పండి. నమస్కారం ఎందుకు పెట్టాలి? ఎదుటి వారిని మనం పలకరించేటప్పుడు నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టడం వల్ల ఏమంటాం దాన్ని? గౌరవంగా చెప్తాం. ఆ గౌరవం ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది మనకి అంటే, మనలో నేను నమస్కారం పెట్టగానే మీకు నమస్కారం అని చెప్పాలని అనిపించిందంటే మీలో క్రమశిక్షణ ఉన్నట్టేనే కదా? అవునా కదా? సో క్రమశిక్షణ అనేటువంటి రావాలి. క్రమశిక్షణ ఎలా వస్తుంది చెప్పండి ఎవరైనా? క్రమశిక్షణ ఎలా వస్తుంది? అసలు క్రమశిక్షణ వల్ల లాభాలు ఏమిటి? క్రమశిక్షణ ఎలా వస్తుంది చూద్దామా? ఒకసారి చూద్దామా? నేను చెప్పింది చేస్తారా? సరే, అయితే నేను చెప్పినట్టుగా అందరూ కళ్ళు మూయండి. ఒకసారి నన్ను నిటాలు చేయండి. కళ్ళు మూయాలి అందరూ. నేను నీతో మాత్రమే మాట్లాడుతున్నాను, మీతో కాదు. నీతో మాత్రమే అంటే మీరు నేను మాత్రమే ఉన్నాం, మేము లేము. కళ్ళు మూయాలి.
ఎవరు తెలవద్దు. మీకు ఇష్టమైన వ్యక్తిని, దేవుణ్ణి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా తలుచుకోండి. ఒక్క నిమిషం నడుము నిటాలు చేయండి. నువ్వు నేను మాత్రమే ఉన్నావు ఇక్కడ, ఇంకెవరూ లేరు. ఇంకేమీ ఆలోచన వద్దు. తలుచుకున్నారా? తలుచుకున్నావా? ప్రశాంతంగా ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, అది మీరు ఊహించుకోండి. మీలో మీరు ఊహించుకోండి. ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం? హీరోగానా? తలవపద్దు. మీరు ఆలోచించుకోండి. ఒక డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా, సింగర్ అవ్వాలా, ఏదైనా. గుర్తించుకోండి, ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం, ఇంకెవరూ లేరు. నువ్వు నేను మాత్రమే. సరే, కళ్ళు తెరవండి సార్. అందరూ ఆలోచన చేశారు కదా? అందరూ చేశారు కదా? మనం ఏం అవ్వాలనుకున్నామో మనకు ఆలోచన ఉంది కదా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బొద్దవరంలో ఉన్నాం. ఉదాహరణ, ఇక్కడ నుంచి మనం తుని వెళ్ళాలి. తుని అందరూ తెలుసు కదా? తుని తెలుసు కదా? తుని వెళ్ళాలి, ఏదో ఒక పని ఉంది, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి అని మనకు తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలియాలి కదా? ఖచ్చితంగా వెళ్ళాలి. బొద్దవరం నుంచి తుని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలియాలా? ఎలా వెళ్ళేటప్పుడు ఎంత సులభంగా వెళ్ళాలో తెలియాలా? వెళ్ళే దారిలో మన సేఫ్టీ చూసుకోవాలా, అంటే సురక్షితంగా వెళ్ళాలా? అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు మనకి అలసట లేకుండా మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలా? అవునా కదా? కాబట్టి ఇక్కడ నుంచి తుని వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలో ఆలోచన చేసాం. నడుచుకుని వెళ్ళగలమా? వెళ్ళగలం. సైకిల్ మీద వెళ్ళగలమా? వెళ్ళగలం. బండి మీద వెళ్ళగలమా? వెళ్ళగలం. కారు మీద వెళ్ళగలమా? వెళ్ళగలం. ఎలా వెళ్ళాలో తెలిసింది. మన స్థాయిని బట్టి మనం వెళ్ళడం మొదలుపెట్టాం. అవునా? నడుచుకుని వెళ్తే టైం పడుతుంది, అలసిపోతాం. సైకిల్ మీద వెళ్దామంటే పర్వాలేదు, బండి మీద వెళ్దామంటే ఓకే, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అవునా కదా? అంటే ఇక్కడి నుంచి ఏదో ఒక కార్యక్రమానికి, ఏదో ఒక పనికి తుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడే మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనం సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తాము, ఇలా తమ్ముడు సురక్షితంగా వెళ్ళి వస్తాము అని ఆలోచిస్తున్నావా లేదా? వెళ్ళిన తర్వాత మన పని అవగొట్టుకుని వస్తావా లేదా? సో ఏదో ఒక రోజు పనికి, ఒక గంట పనికో ఇక్కడ నుంచి మనం వెళ్ళి రావడానికే ఇంత ఆలోచిస్తుంటే, ఇప్పుడు మీరు అందరూ కళ్ళు మూసుకుని తలుచుకున్నారు కదా, నేను డాక్టర్ అవ్వాలను, లేదంటే పెద్ద సైంటిస్ట్ అవ్వాలని తలుచుకున్నారా లేదా? ఒక్కొక్కరు కోరుకున్నారా లేదా? అవునా? దాన్ని చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి మనం? దానికి మొదటి మెట్టు మీ 10th క్లాస్. అదేందా? అక్కడి నుంచే మీ ప్రయాణం మొదలవుతుంది. మీరందరూ 9th 10th 9th 10th మీ అందరూ మొట్టమొదటి మెట్టు ఇక్కడే. భయపడొద్దు, ఎవరు కూడా భయపడొద్దు. ఇది ఒక్కరితోనే ఆగిపోదు, ఇక్కడ నుంచి మొదలవుతావు అంతే. కానీ ఇక్కడ నుంచి మనం మొదలయ్యేటువంటి మన క్రమంలో ఎంతవరకు మనం చాలా బలంగా వెళ్ళగలం. మనం ఏదైతే కళ్ళు మూసుకుని మనం అనుకున్నామో దాన్ని చేరుకోవడానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి, ఎలా వెళ్ళగలగాలి, దానికి ప్రయత్నం చేయాలా లేదా? మరి ఆ దారి కనుక్కోవాలా లేదా? ఇక్కడ నుంచి తుని వెళ్ళడానికే దారి కనుక్కుని అన్ని రకాల ఆలోచనలు చేసి మనం వెళ్తామే. మరి రేపు ఫ్యూచర్లో మనం బాగుండాలా లేదా? బాగుండాలనుకున్నప్పుడు మనం దారి ఎదుర్కోవాలా లేదా?
ఆ ఎత్తుక్కునే దారి ఎలా ఉండాలి? దారి ఎలా ఉన్నా సరే వెళ్ళాలి మనం. అవునా? నువ్వు ఉన్నావు, ఒక పక్క చదువుకోవాలి, ఒక పక్క మన కుటుంబంలో అమ్మ నాన్న అక్క అన్నయ్య అందరూ ఉంటారు. అవునా? కష్టాలు ఉంటాయి అన్న, చూస్తుంటారు కదా మీరు కూడా. మనందరం కూడా ఇక్కడ చదువుకుంటున్నాం అంటే అందరం కూడా మన కష్టాలు మనం చూసేవాళ్ళం. అవునా? ఆ కష్టాలను దాటాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మన కోరికలు తీర్చుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలా లేదా? తీర్చుకోవాలి కదా. దానికోసం మనం ప్రయత్నం చేయాలి కదా. మరి ప్రయత్నం చేయాలంటే మనం మొదలు పెట్టాలా లేదా? ఆ మొదలు ఎక్కడి నుంచి పెట్టాలి? ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అర్థమైందా? ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా మన ప్రయత్నం చేస్తూ మనం ఎలా వెళ్ళాలో ఆ విధమైన దారులు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో మీరు అనుకోకుండానే కొంతమంది కలుస్తూ ఉంటారు. ఆ యొక్క వ్యక్తుల యొక్క మంచి మాటలు తీసుకోవాలి. మీరు మార్కుల కోసం కాదు మనం ప్రయత్నం చేసేది. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం మొదలు పెట్టామంటే ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. ఆ విషయాన్ని 10 మందికి చెప్పగలగాలి. ఆ విధంగా తయారవ్వాలి. అర్థమైందా? మరి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. మరి ఏదైతే కోరుకుంటున్నామో ఆ విధంగా వెళ్ళాలి. మన యొక్క ప్రజెంటేషన్ ఉందని చెప్పడానికి మాత్రమే. అర్థమైందా? మార్కుల కోసమో దేనికోసమో మనం ప్రయత్నం చేయకూడదు. మరి ఎలా అవన్నీ ఉంటాయి. సో మన బాధలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అరే బాధలు చూసి మనం ఆగిపోదాం. మనకేమో సైంటిస్ట్ అవ్వాలని ఇంట్లో కష్టం ఉంది, మనకేమో సైంటిస్ట్ అవ్వాలని ఉంది, మన కుటుంబంలో బాధలు ఉంది. లేదంటే నీకు భయం వేస్తుంది, నేను చేయగలనా లేదా అని. అవునా? మన చుట్టూ సమస్యలు, మన చదువుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కదా. అవునా? మరి అలా టైంలో ఏం చేయాలంటే మీకు 4 వ్యక్తులు పరిచయం చేస్తారు. 4 వ్యక్తులు. ఆ 4 ఎల్లప్పుడూ మీకు గుర్తుంటే ఎలాంటి విజయాలైనా సరే మీరు సాధించారు. ఒకటి మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. తెలుసా అందరికీ స్వామి వివేకానంద ఎవరు? తెలుసా? స్వామి వివేకానంద చదివారా ఎప్పుడన్నా? స్వామి వివేకానంద ఎలా ఉంటారు? ఒక తలపాగా కట్టుకుని ఒక ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ధరించుకుని ఉంటారు. అవునా? ప్రపంచానికే మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసేటువంటి చదువుకుని ఆయన 2 మాటలు చెప్తాడు, చాలా బలమైన మాటలు మాట. ఒకటి, మనందరం సముద్రానికి వెళ్తాం కదా. సముద్రానికి వెళ్ళినప్పుడు మనం కెరటాలు చూస్తాం. కెరటాలు చూసి మనం ఏం ఆలోచిస్తాం? కెరట ఎలా లెగుస్తుందో వస్తుందో చూస్తాం. అవునా? దానికి సంబంధించి రకరకాల థియరీలు చెప్పుకుంటా ఆయన. అదే స్వామి వివేకానంద కెరటం నా ఆదర్శం అని చెప్పారు. అరే కెరటం ఆదర్శం అంటే ఎలా? కెరటం ఏదో వస్తుంది, పడుతుంది, లేస్తుంది, పోతుంది అని ఏం చెప్పారంటే, కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. కెరటం లేస్తుంది, పడుతుంది, లేస్తుంది. అవునా? ఆయన ఏమన్నారు? కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నాం. అంటే మనం పడిపోయినప్పటికి కూడా మనం లెగవాలి. కెరటం పడుతుంది కానీ లేస్తుంది, లేచి మళ్ళీ కెరటం పడుతుంది. అవునా? మళ్ళీ పడుతుంది, లేస్తుంది. అంటే మనం ఏం చేయాలి? మనం ఏమవ్వాలి? పడ్డాము అనే ఆలోచన మనకు ఉన్నప్పటికీ కూడా మనం లేవాలి. అర్థమైందా? లేచి ఏం చేయాలి? మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకన్నది. లేచి గమ్యం చేరే వరకు విశ్రమించకన్నాడు. ఎవరంటే అవని, ఎదురు ఎవరంటే అవని, కష్టాలు ఏమంటే రావని, పరిస్థితులు ఏమంటే అవని, మన గమ్యం ఏంటి? ఆ గమ్యానికి వెళ్ళాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. ఓడిపోతామో లేదో తెలియదు, కానీ ముందుకు వెళ్ళాల్సిందే. మనందరికీ తెలిసిన ఎడిసన్ తెలుసు కదా మనందరికీ. థామస్ అల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు ఆయన? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? మనందరికీ తెలుసు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అవునా?
1000 సార్లు ఫెయిల్ అయినా ఎందుకు ప్రయత్నం చేశాడు? సక్సెస్ అందుకున్నాడు కాబట్టే పేరు మనం చెప్పుకున్నావునా? లేదంటే 1000 సార్లు ఫెయిల్ అయిన థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పుకుంటావా? లేదంటే ఒక్కసారి బల్బు కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పుకుంటావా మనం? 1000 సార్లు ఫెయిల్ అయ్యి ఒక్కసారి సక్సెస్ అయ్యాడు కాబట్టి, అవునా? కాబట్టి స్వామి వివేకానంద మనకు ఆదర్శం. కెరటోన్ ఆదర్శం పడి లేస్తున్నందుకు కాదు, లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు, లేచిన తర్వాత గమ్యం చేరే వరకు విశ్రమించు. ఈ 2 మాటలు గుర్తున్నాను. అర్థమైందా? స్వామి వివేకానంద చెప్పినటువంటి 2 మాటలు మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనం లేవాలి, లేచి పరిగెత్తాలి. అర్థమైందా? ఈరోజు తిట్టిన వాళ్ళే రేపు మనల్ని మెచ్చుకుంటారు. అంటే మన దృష్టి అంతా ఎలా ఉండాలి? మన యొక్క లక్ష్యం మీద ఉండాలి. ఆ లక్ష్యం ఎలా తీసుకెళ్తుంది? మనం చదువుకోవడం ద్వారా. ఇది ఒకటి. మీ అందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర సమరయోధురాలు. ఎలా ఉంటుంది ఆవిడ? వెనకాల ఒక బిడ్డను కట్టుకొని గుర్రం మీద స్వారీ చేస్తుంది. స్వామి వివేకానంద మన ఆదర్శం. మన ద్వారాగా మనం ఎదగాలి, మనం నిలబడాలి అని చెప్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఒక యుద్ధం వచ్చినా సరే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే చెప్పడంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆదర్శం. బ్రిటిష్ వారు ఎంత చదువుకున్నారు కదా, బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు మొట్టమొదటి స్వాతంత్రోద్యమం జరిగింది. ఎప్పుడు? 1857 మొట్టమొదటి స్వాతంత్రోద్యమం. ఆ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే అనేక మంది ఉన్నారు, కానీ అందులో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి. ఒక మహిళ తన బిడ్డని కట్టుకుని కొన్ని వందల సామ్రాజ్యాన్ని తన యొక్క మాట ద్వారా తీసుకువెళ్ళిందంటే ఆమె యొక్క ధైర్యం, సాహసం, పట్టుదల లాంటిదంటే ఆ విధమైన పట్టుదల మన యొక్క కార్యక్రమంలో ఉండాలా లేదా? ఒక మహిళ వేలాది సామ్రాజ్యాన్ని తన వెనకాల నడిపించుకొని తీసుకెళ్ళింది తన ఒక్క మాటతో. ఆ విధంగా మన మాటతోటి మన మనసును మనం కదిలించలేమా? తీసుకెళ్ళగలం కదా, మన యొక్క గమ్యాన్ని తీసుకెళ్ళగలం కదా, అవునా? ఈరోజే మనం మార్చుకుందాం. మన యుద్ధం ఏంటి? మన లక్ష్యం ఏంటి? మన యుద్ధం దేనితోటి? మన యొక్క లక్ష్యంతో. దేనితోటి? గట్టిగా. ఆ లక్ష్యం ఏంటి నీకు తెలుసు. ఆ లక్ష్యం ఏంటో నీకు తెలుసు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ చేరుకోలో మనం ఏం చేయాలి? అవసరమైతే యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎంతటైనా ఉండాలి. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా చేసిందో అలాంటి యుద్ధం చేయడానికైనా సిద్ధపడాలి. పడదామా? ఖచ్చితంగా. ఇంకా 3వ వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. తెలుసా మీకు? చంద్రశేఖర్ ఆజాద్ విన్నారా ఎప్పుడన్నా? మీసాలు తిరిగి కుర్రవాళ్ళు ఎప్పుడన్నా చూసారా చంద్రశేఖర్ ఆజాద్ని? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరూ కలిసి ఉంటారు. అల్లూరి సీతారామరాజు విన్నారా? పోనీ చూసారా? మన స్కూల్లో విగ్రహం ఉంది, అవునా? ఎప్పుడు జయంతి ఎప్పుడైంది చెప్పండి. మన ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తి ఎప్పుడు? జూలై 4. అల్లూరి సీతారామరాజు ఒక మామూలు మనలాంటి విద్యార్థి. తుని రాజా స్కూల్ ఉందా? రాజా స్కూల్లో చదువుకున్నారు. అలాంటి విద్యార్థి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సమస్య, మనలాంటి విద్యార్థి ఆ సమస్యను తీర్చడానికి 10ల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తన సైన్యంగా తీసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. తన యొక్క లక్ష్యం ఏంటి? బ్రిటిష్ వాళ్ళని తరగొట్టడం. తన యొక్క లక్ష్యం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు అప్పటికే కొన్ని వేలాది మంది సంఖ్య ఉన్నారు. తుపాకులు ఉన్నాయి, ఫిరంగులు ఉన్నాయి, మంది మార్బలం అంతా ఉంది. కానీ ఒక్కడే. తన యొక్క లక్ష్యం ఏంటప్పుడు?
మరి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశాడా లేదా? ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు, మనం చెప్పుకుంటున్నాం. అవునా? అవునా కదా? అంటే నీకోసం నువ్వు చేసేటువంటి ఒక చిన్న యుద్ధమే చిన్నదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొన్ని వేల మంది ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని తరిమి కొడతాను అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి మన ధైర్యం ఉండదా? ఉంటుందా లేదా? వేలాది మందిని ఎదుర్కొన్నటువంటి అల్లూరి సీతారామరాజు మన ఆదర్శం అయితే మనకున్నటువంటి పరీక్షలు మనం ఎదుర్కోలేమా లేదా? ఎదుర్కోగలమా లేదా? మన సమస్యలు ఎదుర్కోగలమా లేదా? అవునా కదా? కాబట్టి అల్లూరి సీతారామరాజు మనకు ఆదర్శం. ఇంకా 4వ వ్యక్తి అంబేద్కర్. మనకు తెలుసా? అంబేద్కర్ తెలుసు కదా? అంబేద్కర్ తను చదువుకోలేటువంటి పరిస్థితిలో చదువు చెప్పలేని